రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నాగలపులపాడు మండలం చెరువునొప్పులపాడు గ్రామంలో వ్యవసాయానికి అవసరమైన నీటి సరఫరాను మెరుగుపరుచుకునేందుకు పంట కాలువల మరమ్మత్తు పనులను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సొంత నిధులతో పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన గ్రామ నాయకులు ఆళ్ల నాగార్జున్ను ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు, గట్ల బలోపేతం, నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న అడ్డంకుల తొలగింపు వంటి పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనుల ద్వారా సాగునీరు చివరాయికట్టు వరకు చేరి రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాలువల పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, దీంతో వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం మెరుగుపడే అవకాశం ఉందని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో డోమాపిడి జోసెఫ్ కుమార్, ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి, చంద్రశేఖర్ నాయుడు, ఎంఆర్ఓ ప్రవీణ్, ఎంపీడీఓ సురేష్, డ్వామా ఏపీడీ రవికుమార్, ఏపీఓ రవి, మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, నాయకులు ఆళ్ల నాగార్జున, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆళ్ల సాంబశివరావు, మాజీ సర్పంచ్ మురళి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈదర నాని, క్లస్టర్ ఈదర రాజా, పోలవరపు శ్రీకాంత్, పరిటాల రఘు మరియు అధికారులు, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నా కొంచెం వెనక జరగన్నా. జలహారతి జలధార ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో అతి ముఖ్యమైనటువంటి ఛానల్ సుమారు 4 గ్రామాలకి కలిపి తర్వాత కొన్ని మేజర్ ట్యాంక్స్ను కూడా కలుపుకుంటూ పోతున్నటువంటి ఒక ఛానల్ని క్లియర్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ముంతాజ్ తుఫాన్లో మనకి ఈ ఛానల్స్ అన్నీ కూడా క్లియర్గా లేకపోవడం వల్ల ముంపుకు గురవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ జలధార జలహారతి కింద టేకప్ చేసినటువంటి సుమారు 5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఛానల్ని ఈరోజు క్లియర్ చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము. అందులో ఎక్కువగా చాలా కాలం వరకు కూడా ఈ ఛానల్ అంతా కూడా ఈ చిల్ల చెట్లతో, తుమ్మ చెట్లతో నిండిపోయి ఉన్నది. ఈ నరేగా వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి చేయడానికి వీలు లేకుండా ఉన్న సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి ఈ ఆళ్ల నాగార్జున గారు వారి యొక్క సారథ్యంలో ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ చిల్ల చెట్లు తొలగించడానికి సుమారు 2 జేసీబీలను ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఇది ఒక మంచి పరిణామము. సో దీని ద్వారా ఈ పెద్ద చెట్లన్నీ కూడా తొలగిస్తే మన నరేగా వర్క్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరితగతిన ఈ ఛానల్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వర్షపు నీళ్ళు, ఈ వాగులు, ఇవన్నీ మన కుంటలు, దాని తర్వాత నదిలోకి లేకుంటే చెరువుల్లోకి వెళ్ళడానికి చాలా కాలువలు పూడిపోయి ఉన్నాయి. చెట్లు గిట్లు ఇవన్నీ మొలుచున్నాయి. ఇవన్నీ తీస్తే ఈ చెరువులకి, కుంటలకి వెళితే నీరు అక్కడ చెరువులలో చేరి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 3 నుంచి 5 మీటర్ల లోపల మన గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.